రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మరొక్కసారి ఇప్పుడు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. చాలు. దేవుడు మనకిచ్చిన సంఘ వాగ్దానం ఏమిటండి? కాగా జనుల ఎడల మరలా ఒక ఆశ్చర్యకార్యము జరిగిస్తాడంట. అది ఎట్లా జరిగిస్తాడు? బహు ఆశ్చర్యకార్యంగా జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ వాగ్దానం దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. పోయిన మొదటి రోజున ఈ సంవత్సరం ప్రారంభంలో మొదటి దినాన మనము ఈ వాగ్దానాన్ని విన్నాం. ఈ కార్యాలు దేవుడు అందరి పట్ల జరిగిస్తాడా, కొందరి పట్ల జరిగిస్తాడంటే మనం ఏం చెప్పుకున్నాము? అందరి పట్ల జరిగించడు, కొందరి పట్ల జరిగిస్తాడని విన్నాం. మరి ఆ కొందరిలో ఎవరు? మొదటి దినాన్ని ఏం చెప్పుకున్నాం? ఎవరి జీవితంలో జరిగిస్తాడని? ఎవరైతే దేవునికి భయపడతారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడని మనము విన్నాం. అబ్రహాము దేవునికి భయపడ్డాడు కనుకనే అబ్రహాము జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. మరి దేవునికి భయపడే వారి పట్ల ఎట్లాంటి కార్యాలు జరిగిస్తాడు? 3 మాటలు చెప్పాను కదా, చెప్పండి వినిన వాళ్ళు. ఎలాంటి కార్యాలు జరిగిస్తాడు? 1, దేవుని దూత వారికి కాపలా ఉండి వారిని రక్షిస్తాడు, అదొక కార్యం. 2వ కార్యం ఏం చెప్పుకున్నాం? వారి కష్టార్జితం అంతట్లో, వారి చేతి పనిలో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో కష్టార్జితం అంతట్లో కూడా దేవుడు అనుభవించేటట్లుగానే చేస్తాడు. పోయిన సంవత్సరం అంతా మీరు నష్టం అనుభవించారు, ఈ సంవత్సరంలో దేవుడు లాభాన్ని అనుగ్రహిస్తాడు. 3వది ఏమిటి? అభివృద్ధి కలగజేస్తాడు, వృద్ధిని కలగజేస్తాడు. మీ కుటుంబాన్ని కావచ్చు, మీ చేతి అన్నిటినీ వృద్ధి చేస్తాడు, అలాగే సంఘాన్ని కూడా వృద్ధి చేస్తాడని మనం విన్నాం. ఈ నెల వచ్చే నెల కూడా ఇదే వాగ్దానాన్ని ఒక్కొక్క వారం ఒక్కొక్క అద్భుతమైన కోణంలో మీకు చెప్తాను. ఈరోజు కూడా దేవుని అడగండి. అందరు ఇట్లా చేతులు పెట్టండి. ప్రభువా, ఈ సంవత్సరంలో ఎలాంటి కార్యాలు జరిగిస్తావు? అడిగారు కదా. మరి ఎట్లాంటి కార్యాలు కావాలి మీకు? ఒక్కొక్కరిని అడిగితే, ఒక్కొక్కరు లేపు అడిగితే ఏం చెప్తారు? ఒక్కొక్కరు అంటారు, ఈ సంవత్సరం నేను కారు కొనాలంటారు. కరెక్ట్ కదా. ఇంకొకరు లేపు అడిగితే ఈ సంవత్సరంలో మేము పొలాలు కొనాలంటారు. ఇంకొకరిని అడిగితే ఈ సంవత్సరం మాకు గర్భఫలం కావాలంటారు. ఇంకొకరిని అడిగితే వాళ్ళు అంటారు, ఈ సంవత్సరం అంతా కూడా మా అప్పులు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యాలు కావాలని కోరుకుంటున్నాం. మంచిదే. మరి కార్యాలు కావాలని కోరుకుంటున్న మన జీవితంలో దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తున్నాడా లేదా అనేదే మనం ఆలోచన చేయాలి. మరి ఎందుకు కార్యాలు జరగలేదు అంటే దేవుడు అన్నాడు, మరలా మీ జీవితంలో నేను కనికరపడి మీ జీవితంలో ఊహించలేని, అనుకోలేని గొప్ప కార్యాలు నేను మీ జీవితంలో చేస్తాను, జరిగిస్తాను అన్నాడు. ఈ సంవత్సరంలో మీరు జ్ఞాపం చేసుకోండి, ఎవరికెవరికైతే వివాహాలు కాలేదో ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి వివాహాలు కాలేని వారికి దేవుడు చక్కటి సంబంధాలు అనుగ్రహించునుగాక. ఎవరి జీవితాలు అయితే గర్భఫలం లేక ఇబ్బంది పడ్డారో వారి జీవితంలో గర్భఫలం అనుగ్రహించునుగాక. ఇంకొక కార్యం ఏమిటో తెలుసా? ఎవరెవరైతే ఇంతవరకు శాపాన్ని, పాపాన్ని లేదా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్య ఇంతవరకు పోయిన సంవత్సరం అంతా నలిగి నశించిపోయారో అట్లాంటి వారి జీవితంలో ఆ శాపాన్ని, పాపాన్ని కొట్టివేసి అప్పు లేకుండా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే దేవునికి భయపడే వారి జీవితంలో కార్యాలు జరిగిస్తాడని మొదటి రోజున మనం విన్నాం. ఈరోజు ఇంకొక ఎవరి జీవితంలో జరిగిస్తాడు? చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు,
కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగుకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తె వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పెను. చాలు, అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు చదువుబడిన వాక్యము అందరు వినండి. ఇది ఒక అద్భుతమైన మాట. ఈ చదువుబడిన ఈ సారాంశం వల్ల ఎవరి గురించి రాయబడి ఉంది అంటే సంసోన్ తల్లిదండ్రుల గురించి రాయబడి ఉంది. మనోహ భార్య అని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వీరు ఆ దినాల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వారై దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడి చేతి పనులు చేసుకొని కూలి పనులు చేసుకొని పొలాల పనులు చేసుకొని బ్రతుకుతున్నారు ఆ దినాల్లో. ఈ మనోహ భార్య ఒకసారి పొలానికి వెళ్ళింది. మీరు అక్కడ అధ్యాయమంతా తర్వాత ఇంటికి వెళ్ళినాక చదవండి, ఇవన్నీ కూడా రాయబడి ఉంటాయి. పొలానికి వెళ్ళి కలుపు తీసుకుంటుంది. మనం కూడా స్త్రీలు పొలానికి వెళ్ళిన తర్వాత ఏం తీస్తారు? కలుపులు తీయడం, పచ్చిమిరకాయలు కోయడం, ఇంకేమున్నాయి, పత్తి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఆ దినాల్లో కూడా మనోహ భార్య అదే పని చేసుకుంటుంది. కలుపు తీసుకుంటూ పొలంలో ఉంటే నాలాంటి ఒక నర రూపంలో ఉన్న ఒక దూత తెల్లబట్టలు వేసుకొని ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో ఒక మాట అంటాడు, అమ్మా అని పిలుస్తాడు. ఆమె పని చేసుకుంటున్న ఆమె టక్కన లేచి ఆ తలెత్తి చూస్తుంది. ఎవరు కనపడ్డారు ఆమె కండ్ల కంటే? తెల్లటి వస్త్రాలు వేసుకున్న దేవుని దూత కనపడింది. దేవుని దూత కనబడిన వెంటనే ఈమె అంటది, ప్రభువా నీ మాట నాకు సెలవిము అని అడిగినప్పుడు ఆ దూత చెప్తున్న మాట, అమ్మా నీకు ఇంతవరకు కానుపు లేక ఉన్నావు, ఇంతవరకు నీ గొడ్రలకు బతికావు, ఇంతవరకు సంతానం లేక ఉన్నావు, అందరి జీవితంలో సుఖ సంతోషాలుగా ఉంటే నువ్వు మాత్రం పని చేసుకుంటున్నావు, కానీ నీ కన్నీళ్లు కారుస్తున్నావు, పిల్లల కొరకు ఏడుస్తున్నావు, గర్భఫలం లేదని చింతిస్తున్నావు. అయితే జీవం కలిగిన దేవుడు నాతో చెప్పిన మనవి ఏమిటంటే నీకు చక్కటి ఒక కుమారుని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ కుమారుడు నీ కడుపులో 3 నెలల నుంచి ఆ గర్భము దాల్చినప్పటి నుంచి నీవు ఎట్లా ఉండాలో కొన్ని మాటలు జాగ్రత్తలు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అమ్మా నీకు పుట్టబోయే బిడ్డ మామూలు వ్యక్తి కాదు. ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఏదో తాగుబోతుకో, తిరిగిపోతుకో, దొంగగో, లేకుంటే వ్యభిచారుగో, లేకుంటే ఇంకొకటి కాదు. ఆ అబ్బాయి గర్భములు రూపింపబడక ముందే ఆయన కన్నులు, దేవుని కన్నులు నీ కుమారుని మీద చూచే గనక నీకు చక్కటి కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పుట్టిన వెంటనే నువ్వు మంగళకత్తె తల మీద వేయకూడదు. నాజరు చేయబడిన వ్యక్తి, ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. ఆయన పుట్టినది మొదలుకొని ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతుల నుంచి రక్షింప మొదలు పెడతాడు. అందుకే నువ్వు జాగ్రత్తగా కొన్ని పాటించాలి. ఎందుకో తెలుసు, నువ్వు జాగ్రత్తగా పాటించకపోతే నీకు పుట్టుబోయే బిడ్డకు ప్రమాదం జరుగుతుంది. పుట్టుబోయే బిడ్డకి లోపలే పిండమే చంపుకునే స్థితికి నువ్వు వస్తావు. మద్యపానం తాగకూడదు, ద్రాక్షరసము తాగకూడదు. చూడండి, ఒక స్త్రీకి ఇన్ని జాగ్రత్తలు చెప్పాడు అన్నాడు దూత. దేవుని దూత మాట వినిందో ఆమె అనుకుని ఉండొచ్చు, మనలాంటి వాళ్ళకి దేవుడే దేవదూత చెప్పింది అనుకోండి, ఆ చూసాం లేప జరుగుతాయి మాకేమని అంటాం. ఆ స్త్రీ తెల్లటి రూపంలో, మానవ రూపంలో ఉన్న దేవుని దూత మాటలు విని ఆ దేవదూత ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగానే పాటించింది. అందుకే ఆమె జీవితంలో కార్యాలు జరిగాయి. హల్లెలూయా. అందుకే ఆమె జీవితంలో అద్భుతాలు ఆమె చూడగలిగింది, ఆశ్చర్య కార్యాలు చూడగలిగింది. ఆమె గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆమె జీవితంలో దేవుడు జరిగించాడు. ఈరోజు మనందరి జీవితాలు ఎందుకు జరగట్లేదు కార్యాలు అంటే, ఎందుకు నీ గర్భఫలం కలగట్లేదు, ఎందుకు నీ అప్పులు తీరట్లేదు, ఎందుకు నీ శాపం తొలగిపోవట్లేదు, ఎందుకు నీ పాపము నుంచి విడుదల పొందుకోవట్లేదు, ఎందుకు నువ్వు నీతిమంతుడుగా మారట్లేదు అంటే, ఇదిగో దేవుడు చెప్పిన మాట నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈమె నిర్లక్ష్యం చేయలేదు. మరి ఎవరి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడయ్యా అంటే రెండో మాట. మొదటి మాట దేవునికి భయపడే వారి జీవితంలో కార్యాలు జరిగిస్తాడని చెప్పుకున్నాం. ఈరోజు ఏమిటంటే ఎవరి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడో రెండవది ఏమిటో తెలుసా? ఎవరైతే దేవుని మాట విని దాని మార్గం నడుస్తారో వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరి జీవితంలో నెరవేరుస్తాడంట?
ఎవరైతే దేవుని మాట విని దాని మార్గంలో నడుస్తారో వారి జీవితంలో దేవుడు జరిగిస్తాడు. మనోహ భార్య దేవుని మాట వినింది, ఆ మాట ప్రకారం నడుచుకునింది. అందుకే ఆమె జీవితంలో ఏం చూసింది? గొప్ప కార్యాలు చూసింది. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథంలో ఈ వ్యక్తి గురించి చాలాసార్లు మనం విన్నాం కదా. ఎవరైనా? నయమాన్. ఎవరైనా? నయమాన్. ఈ నయమాన్ ఎట్లా అంటాడు? నయమాను చూడ్డానికి బలాఢ్యుడు, సూర్యుడు, యుద్ధవీరుడుగా ఆ దినంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఏం చేస్తావు, ఎంత మంచి పేరు తెచ్చుకున్నా పైన పటారం లోన్ లోటరం అన్నట్ట. అందరు చూడ్డానికి ఏమో అన్ని రకాలు బాగున్నాడు, కానీ లోపల ఏముందో తెలుసో? కుష్టి. ఏముందండి? కుష్టి వచ్చేది. ఈరోజు చాలామంది చూడ్డానికి బాగానే కనబడుతుంటామండి. 10 మందికి మంచి వాళ్ళకి కనబడుతుంటాం, 10 మందికి అట్లా ఇట్లా కనబడుతుంటాం, కానీ లోపల ఏదో ఒక కుష్టి దాచుకొని ఉంది మనలో. ఈ నయమాను కుష్ఠరోగం బాగు చేసుకోవడానికి కొరకు నానా తిప్పులు బాధపడ్డాడు. ఆ రోగం నుంచి ఎట్లా విడుదల పొందాలి? 10 మందిలో నేను మంచి పేరు తెచ్చుకున్నానే, 10 మంది నన్ను యుద్ధశూరుడు అంటున్నారే, 10 మంది నన్ను బలాఢ్యుడు అని మెచ్చుకున్నారు, కానీ నాకు ఈ రోగం పోవట్లేదని చాలాసార్లు కలవరపడ్డాడు, భయపడ్డాడు, దిగులు పడ్డాడు. ఆ ఇంట్లో ఒక పని చేస్తున్న ఒక పాప చెప్పింది, అమ్మ, ఇస్రాయేల్ దేశానికి వెళితే అక్కడ ఒక రాజు ఉంటాడు, అక్కడికి వెళితే బాగుపడతాడు కదా అంటే, నయమాను మనుషులు పెట్టి పంపిస్తే అక్కడ రాజు దగ్గర రాజు కోపగించుకొని నేనేమన్నా దేవుణ్ణా అది ఇదని మొత్తానికి అంటాడు. ఆ దినాల్లో రాజులకు అసాధ్యమే కావచ్చు నీ రోగం బాగు చేయడానికి, డాక్టర్లకు అసాధ్యమే కావచ్చు నీ వ్యాధిని బాగు చేయడానికి, సేవకునికి అసాధ్యము కానే కాదు. హల్లెలూయా. సేవకునికి అసాధ్యము కాదు. ఎందుకో తెలుసా? ఈ సేవకుడు ఎవరు? ఓ డాక్టర్ కాదు. సేవకుడెవరు? ఒక యాక్టర్ కాదు. సేవకుడెవరు? ఒక రాజకీయ నాయకుడు కాదు. దేవుని శక్తి పొందుకున్న సేవకుడు కనుక ఆ సేవకుని దగ్గరికి వెళితే ఖచ్చితంగా నీకున్న రోగము, నీ వ్యాధి బాగుపడతావు. ఈ వ్యక్తి ఎవరో సేవకుని దగ్గరికి పంపించామంటే ఆ రాజు దగ్గర ఏం పోతాడు? డబ్బు లేకుండా డబ్బులు ఇస్తాడు, పొలం లేకుండా పొలం ఇస్తాడు, స్థలం లేకుండా స్థలం ఇస్తాడు. రోగం లేకుండా బాగు చేస్తాడా? అందుకే ఈయన బట్టలు చించుకొని అరుస్తూ ఉంటే పక్కన ఎలీషా ఉన్నాడు. రాజా, ఎందుకు నీకు అంత కోపం? ఎందుకు నీకు ఆవేశం? ఎందుకు బట్టలు చింపుకుంటున్నావు? జీవము కలిగిన దేవుని అనుసరిస్తున్న సేవకుడుగా ఇదిగో నా దగ్గరికి పంపించు, నా దేవుడు గొప్ప కార్యం మా జీవితంలో చేస్తాడంటే అప్పుడు వచ్చాడు ఈ నయమాను. రథం వేసుకొని వచ్చాడు. రథం వేసుకొచ్చిన ఈ నయమాను ఎక్కడికి రావాలి? లోపలికి వచ్చేది పోయి బయట నిలబడ్డాడండి. అప్పుడు ఒక మనిషిని పెట్టి పంపిస్తాడు లోపలికి. ఎలీషా అంటాడు, ఇదిగో యొర్దాను నదిలో 7 సార్లు స్నానం చేసి రమ్మను అంటాడు. ఇది మంచి మాట కాదా? ఇప్పుడు ఆ మాట వినాలా వద్దా నయమాను? ఆ మాట తీసుకొని వచ్చి నయమానికి చెప్తే నయమాన్ అంటాడు, ఈయన ఎట్టంటాడంటే, రోగం వచ్చిన గర్వం తగ్గలే, రోగం వచ్చిన అహంకారం తగ్గలే, రోగం వచ్చిన మాట వినే స్థితి లేడు, రోగం వచ్చిన తగ్గింపు లేడు. మా గ్రామంలో నదులు లేవా, చెరువులు లేవా, బావులు లేవా అని రోషంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన వెళ్ళి అంటాడు, అయ్యా యొర్దాను నదికి బాగు చెప్పి ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి నా తల మీద చేయబెట్టి నా రోగం మీద చేయబెట్టి బాగు చేస్తాడు. నేను వస్తే ఆడిపోయి మునుగు వల్ల అంట. ఏం మా ఊర్లో లేవా? దేవుడు ఎక్కడ పడితే అక్కడ కార్యం జరిగించలేడు. దేవుడు జరిగించే కార్యం జరిగించే చోటు ఒకటి ఉంటుంది. ఆ చోటు దగ్గరికి మనం మాట విని అక్కడికి వెళితే బాగుపడతాం. ఉన్న దగ్గర బాగుపడతామా? బాగుపడడం అసాధ్యం కాదు. బాగుపడాలని ఆలోచన వచ్చినా బాగుపరచలేరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈయన వెళ్ళి ఆ రథం మీద వెళుతూ ఉంటే ఇంకా పక్కనున్నవాడు అంటాడు, అయ్యా ఎందుకంత నీ కోపం? ముందు వెళ్ళి ఆడిపోయా అని చెప్పినట్లుగా యొర్దాను నదిలో 7 సార్లు స్నానం చేస్తే కదా బాగేది లేదు తెలిసేది అంటాడు. సేవకుని మాట వినలేదు, కానీ ఒక దాసుని యొక్క పనివని వాని మాట విని అప్పుడు వెళ్ళాడు, 7 సార్లు స్నానం చేశాడు. బాగుపడ్డాడా లేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. కానీ కొంతమంది ఎందుకు నీకు ఇంకా రోగాలు బాగు కావట్లేదు, ఎందుకు నీలో ఉండే కుష్టి తొలగట్లేదు, ఎందుకు నీకు అప్పుల సమస్య తీరట్లేదు, ఎందుకు నీ శాపము పాపము నుంచి విడుదల పొందుకోలేదంటే ఇర్మీయా గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చదవండి. అధిపతియగు ఇశ్రాయేలుడగు యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏమిటంటే,
ఈ మాట బాగా వినండి. ఈ జనులు నా మాట వినకుండా ఏమిటి తిరిగారంట? మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గురించి నేను చెప్పిన కీడంతయు దాని మీదికి దానికి సంబంధించిన పట్టణముల మీదకి అన్నిటికీ. చూడండి ఎంత అపాయకరమ కదా, ఎంత బాధకరమ కదా. దేవుడు ఏమన్నాడు? నేను చెప్పినట్లుగా మీరు ఆ మార్గంలో నడుచుకునండి. కానీ ప్రజలు ఏమంటున్నాము? దేవుడు ఎన్ని మాటలు చెప్తున్నా దాని ప్రకారం నడుచుకుంటున్నామా? ఆ మార్గంలో నడుచుకుంటున్నామా? లేదు లేదు, మొండికి తిరుగుతున్నారంట కొంతమంది. చూడండి జగమండి. రాయన్న కదులుతుంది కానీ మనుషులు మాత్రము, రాయన్న మారుతుంది కానీ మనుషులు మాత్రము ఎట్లా నువ్వు అట్లా నేను ఇట్లే ఉంటా. అరే రాయికి మార్పు ఉంది, చెట్లకు మార్పు ఉంది, ఆకాశ నక్షత్రాలకు మార్పు ఉంది, సూర్య చంద్రులకు మార్పు ఉంది, సర్వ సృష్టికి మార్పు ఉంది, మనుషులకు మార్పు లేదు. ఎందుకు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు అంటే నీవు ఏమిటో తెలుసా? నీ హృదయం ఎట్లాంటిది తెలుసా? మొండోడు, మొండిదానివి, మొండికి తిరుగుతున్నావు. దేవుడేమో నిన్ను సరైన మార్గం నడిపించాలనుకుంటే, దేవుడు నిన్ను ప్రేమించి నీకు కావలసిన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించాలని దేవుడు ఆశిస్తే, ఈరోజు నువ్వేం చేస్తున్నావు? దేవునికి మొండికి తిరుగుతున్నావా? నయమాను మొండికి తిరిగాడు, సేవకు నుంచి తిరిగి వెళ్ళాడు. ఎవరో చెప్పిన మాట విని తిరిగి తర్వాత అది వేరే విషయం అనుకోండి. ఈరోజు దేవుని మాట అంటే అంత నిర్లక్ష్యమా? మరి కార్యాలు జరగమంటే ఏం జరుగుతాయి? నీ పిల్లలకి వివాహాలు కావాలంటే ఎలా జరుగుతాయి? అందరికంటే ఆశీర్వదింపబడాలనుకుంటే ఎట్లా ఆశీర్వదింపబడతావు? ఆత్మ జీవితంలో వృద్ధి చేసుకోవాలనుకుంటే ఎట్లా వృద్ధి చేసుకుంటున్నావు? ఒకసారి ఆలోచించండి. కొంతమంది మొండికి తిరిగారంట ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు. అందుకే దేవుడు ఏం చేశాడు? వారి జీవితంలో వారి పట్టణాల్లో కార్యాలు జరగాల్సిన దేవుడు ఆఖరికి ఆ పట్టణాల మీదకి ఏం కురిపించాడు? కోపం. అందుకే పట్టణాలు నాశనమైపోయాయి దినాల్లో. వారి పొలాలు నాశనమైపోయాయి. చేతికొచ్చిన పంటలు, వ్యాపారాలు, ఉద్యోగాలన్నీ కూడా దేవుడు తొలగించాడు. ఎంతకాలం ఉంటుంది? దేవుని అనుమతి ఉంటే నీ వ్యాపారం నిలబడుతుంది, దేవుని అనుమతి ఉంటే నీ ఉద్యోగం నిలబడుతుంది, దేవుని అనుమతి ఉంటే నీకు ఏదైనా కార్యాలు చూస్తావు. దేవుని అనుమతి మీరి నువ్వు బ్రతికావా, నీకున్న ఉద్యోగం ఎంతసేపు ఉండదు, నీ చేతి పని ఎంతసేపు ఉండదు, నీ వ్యాపారం ఎంతసేపు ఉండదు. ఎందుకు తెలుసా? నీ మొండి జీవితాన్ని జీవించకూడదు. ఆ దినంలో మొండికి తిరిగారండి, మొండికి బ్రతికారు. అందుకే దేవుడు వారి జీవితంలో ఆ పట్టణాల్లో కార్యాలు జరిగించాల్సినటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా? కోపాన్ని రగులుకున్నాడండి. ఎందుకు వచ్చిందయ్యా ప్రభువా నీ కోపము అనండి. ఇట్లు పెట్టండి, చేతులు పెట్టండి అందరూ. నన్ను చెప్పినట్లనండి, ప్రభువా ఎందుకు నా మీద నీకు కోపం వచ్చింది? సిగ్గులేక అడిగారు కదా. మరి దేవుని అడగొచ్చు కదా. ఎందుకంటే దేవుడు ఏమంటాడు? నీవు మొండికి తిరుగుతున్నావు కనుక నీ కార్యాలు నీ జీవితంలో అదే. ఇది గుర్తుపెట్టుకునండి. ఎందుకయ్యా కార్యాలు జరిగించట్లేదు దేవా అంటే, దేవుడు చెప్పే ప్రతి మనిషికి మాట నీ జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదంటే, నీలో మొండితనం ఉంది, నీలో తిరుగుబాటు తత్వం ఉంది. ఒక ఇంట్లో తింటావు, ఇతరులు బాగుడతావు, ఒకరితో బాగుపడతావు, ఇంకొకరితో పోయి ఘన సన్మానం చేస్తావు. ఇదే మొండితనం, ఇదే నీ జీవితం. ఒకరితో బాగుపడి ఒకరి దగ్గర ఉంటూ ఒకరి దగ్గర దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోకుండా ఎక్కడో ఘనత పొందాలని ఆశిస్తాం చూడు, అదే ఒక మొండితనం. ఎంతకాలం మొండితనం? అందుకే మన జీవితంలో ఆ కార్యాలు జరిగించట్లేదండి. కానీ దేవుడు అంటాడు, మరలా మీ మీద కనికరపడతాను. ఓ తండ్రి తన కుమారు యందు జాలి పడినట్లు నేను మరలా మీ మీద జాలి పడతాను. పడి ఏం చేస్తావు ప్రభు అంటే, మీ జీవితంలో గ్రహింపలేని కార్యాలు చేయునుగాక, గ్రహింపలేని కార్యాలు దేవుడు చేయునుగాక. లూకాసు వార్త 1:37 ఈ మాట బాగుండండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకం కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ మరియా ఉంది. ఈ మరియమ్మ గర్భఫలం ధరించినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవదూత వచ్చి అంటది, మరియా నీకు శుభం కలుగునుగాక, మరియా నీకు శుభమవునుగాక. ఈ మరియా అంటది, అయ్యా నీ మాట చెప్పు, ఏం లేదు, నీవు గర్భవతి అయి కుమారుని కంటావు, ఆయనకి ఏం పేరు పెడతావు కదా, యేసుక్రీస్తు అని పేరు పెడతావు అని చెప్పి నేరుగా వెళ్ళి
నీ బంధువురాలైన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళు. ఆమె నీకంటే ముందు 6 నెలల గర్భంతో ఉంది. ఎవరున్నారు ఆమె కడుపులో? బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు. నీ కడుపులో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు అని చెప్తూ ఏమంటే తెలుసా, దేవుడు ఏదైనా నీ జీవితంలో మాట చెప్తే అది ఏనాటికి వ్యర్థము కాదు. అది నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఈ సంఘంలో దేవుడు నెరవేర్చునుగాక. మీ అందరి జీవితంలో దేవుడు ఆ కార్యాలు నెరవేర్చునుగాక. మరి కార్యాలు జరిగించాలి అంటే మనం ఏం చేయాలంటే, ఒకటి, రెండవదిగా దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం ఆ మార్గంలో నడవాలి. మనోహ భార్య దేవదూత చెప్పిన మాట వినింది, ఆ మార్గంలోనే నడుచుకునింది. అందుకే ఆమె జీవితంలో కార్యాలు చూసింది. ఇప్పుడు నడుచుకుంటే ఎట్లాంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి. ఎట్లాంటి కార్యాలు జరిగిస్తాడంటే, ఆదికాండం 31వ అధ్యాయం 24వ వచనం. యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకు సుమి, జాగ్రత్త అని అతనితో చెప్పాను. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారం ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ గుడారం వేసుకొని. ఇక్కడ వినండి, కొద్దిగా వివరిస్తే మీకు అర్థమవుతుంది. అందరిని తలలెత్తి నన్ను చూడండి, అల్లలు చెప్పండి గట్టిగా. యాకోబు ఇంట్లో నుంచి తండ్రిని మోసం చేసి పారిపోయిన తర్వాత మేనమామ ఇంటికి చేరాడు లేదా దినల్లో? ఎవరు ఏ మానమామ పేరేమిటి? లాబాను ఇంటికి చేరాడు. లాబాను ఇంటికి చేరితే అప్పుడు లాబాను దగ్గర ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ పట్టణంలో ఆ దేశంలోనో దేవుడు ఈ యాకోబును ఆశీర్వదించాడు. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒకే జత బట్టలు, చేతిలో కర్ర, ఈ చేతిలో నూనె డబ్బా, అంతకు తప్ప ఏమి లేవు యాకోబుతో. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒకే జత బట్టలు, చేతిలో కర్ర, నూనె డబ్బా, ఈ 3 తప్ప ఏమి లేవు. ఆయన ఇంటి నుంచి ఏం తీసుకోపోలేదు, ఒంటరిగా వెళ్ళాడు. లాబాను ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. ఒక అమ్మాయిని చూశాడు, ప్రేమించాడు. ప్రేమించినటువంటి ఆమెను పెళ్లి చేస్తాడంటే మరలా మామ ఏం చేశాడు? మోసం చేసి ఏం చేశాడు? చిన్నదాన్ని ఇచ్చి పెళ్లి చేయకుండా పెద్దదాన్ని ఇచ్చి జబ్బు కండ్లు తెచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు చేశాడు అంటే, యాకోబు ఎప్పుడైతే మేనమామ ఇంటికి వెళ్ళాడో మేనమామ ఇల్లు అప్పటికి కొద్దిపాటి ఆశీర్వాదం, ఏమి లేదు. ఎప్పుడైతే యాకోబు మేనమామ ఇంటికి వెళ్ళి అడుగు పెట్టాడో అప్పటి నుంచి యాకోబుతో పాటు లాబాను కుటుంబాన్ని కూడా దీవించడం మొదలుపెట్టాడు. ఆ ఆశీర్వాదం గమనించినటువంటి లాబాను మోసం చేశాడు. మరి ఇప్పుడు ఈయనకి ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకేడు ఇక్కడ నుంచి పోతాడు, నాకు వచ్చే ఆశీర్వాదం రాదని చెప్పి ఏం చేశాడు? స్వార్థం, కొంతమంది స్వార్థం ఉంటుంది కదా, ఆ స్వార్థం ఉన్నవాళ్ళు ఇంక మేము బాగుపడాలి, ఇంకెవరు బాగుపడదు అనుకునే రకం. ప్రేమించి ఏమని ప్రేమించాడు తెలుసా? దొంగదాన్ని ప్రేమించాడు. ఈరోజు కూడా కొంతమంది ప్రేమిస్తారు. ఎట్లాంటి వాళ్ళు ప్రేమించారంటే, ఆత్మీయులు ప్రేమించరు, మంచి వాళ్ళు ప్రేమించరు, ప్రార్థన పరులు ప్రేమించరు, నీతిమంతులను ప్రేమించరు. ఎవరు ప్రేమిస్తారంటే పనికిరాని దొంగలను ప్రేమిస్తారు. కొన్నిసార్లు వాళ్ళు స్థిరంగా ఉంటారు, వీళ్ళు మనకు సాయం చేస్తారు, వాళ్ళు మన తోడు ఉంటారు, వీళ్ళు మన వెనుకుంటారు, వీళ్ళు మన అన్ని రకాల సాయం చేస్తారని మనుషులు ప్రేమిస్తాం. కానీ ప్రేమించిన వాళ్ళు ఏమవుతారో కొన్నిసార్లు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. కానీ దేవుని ప్రేమ, అందుకే ఆ పాటలు రాసుకున్నాను. అనుభవాలతో కూడుకున్న పాటలే రాస్తాను ఎప్పుడు, కానీ అవసరంగా ఏదో టైంపాస్కి రాయను. దేవుని ప్రేమ ఎట్లాంటిది? ఎన్ని ప్రేమలు మనుషుల ప్రేమలో పడిపా ప్రేమలు ముంచి వెళ్ళినా దేవుని ప్రేమ ఏ వ్యక్తిని ముంచదో. హల్లెలూయా! దేవుని ప్రేమ నిన్ను మోసం చేయదు. మనుషుల ప్రేమలో వేషధారణ ఉంటుంది, మనుషుల ప్రేమ డంబముకు ప్రవర్తిస్తాయి, మనుషుల ప్రేమ వేషధారణతో కూడింది. కానీ దేవుని ప్రేమ శాశ్వతం. నువ్వు మంచోడైనా చెడ్డోడైనా నువ్వు ఎట్లాంటి వాడు నేను ప్రేమిస్తాడు. ఈ యాకోబు ప్రేమిస్తే మొత్తానికి మా మోసం చేశాడు. సర్లే అని చెప్పి ఇంకా లేయనిచ్చి పెళ్లి చేసిన తర్వాత మళ్ళా ఏంటి మామ మోసం చేశావు, నేను చిన్నదాన్ని ప్రేమిస్తే నువ్వు పెద్దదాన్ని ఇచ్చి పెళ్లి చేసేవేంటి అని అడిగితే, మరో ఒక 7 ఏళ్ళు కొలువు చేయి నా ఇంట్లో అంటాడు. మరో అమ్మాయి ప్రేమించిన అమ్మాయి కొరకు మరి 7 ఏళ్ళు కొలువు చేస్తాడు, గాసం ఉంటాడు. గాసం ఉండి 7 ఏళ్ళు కొలువు చేసి 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇంకా ఆయనకి పిల్లలు, భార్య, పిల్లలు, ఆస్తి అంతస్తులన్నీ కూడా సంపాదించుకుంటాడు. సంపాదించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, లాబాను చెప్పినప్పుడు, ఇదిగో మామ, ఇంక నేను ఎంతకాలం నాకు భార్య, పిల్లలు, నాకు సంపాదన ఉంటుంది కదా, ఎంతకాలం నీతో ఉంటాను, ఇంక నా తల్లిదండ్రి ఇంటికి వెళ్తాను, నా దేశానికి నేను వెళ్తానంటే చాలాసార్లు పోనీలే. ఇంక ఈ యాకోబు ఏం చేశాడు, ఇంక ఈయన ఎట్లా పంపిడు మమ్మల్ని అని చెప్పి లాబాను లేనప్పుడు
భార్య పిల్లలు వెంట పెట్టుకొని ఇంకా సొంత గ్రామానికి సొంత దేశానికి ప్రయాణం వెళ్ళాడు. వెళుతూ ఉంటే ఒక గిలాదు కొండ అనేది ఒకటి ఉంది మార్గ మధ్యంలో. గిలాదు కొండ మీద ఎక్కి అక్కడ గుడారం వేసుకొని ఉన్నారు రాత్రి అయితే. ఆ ఇంట్లో వెళ్ళేటప్పుడు ఎవరు ఆయనకి చెప్పలేకపోతే అప్పుడు ఎవరో వెళ్ళి లాభానికి చెప్పారు, అయ్యా మీ అల్లుడు మీ కూతురులు అందరూ వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఎందుకు ఆయనకి అంత కోపం వచ్చింది లాభానికంటే యాకోబు వెళ్ళిపోయిన దానికి కాదు కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసు ఆయన కోపము? కన్న కూతురు ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళిపోయింది. ఏం దొంగతనం చేసేది? బంగారా, వెండే, ఇదేం కాదు విగ్రహం. ఇట్లాంటి ఒక విగ్రహం తీసుకొని దొంగతనం పెట్టలేసుకొని బీగలు పెట్టుకొని నాకేం తెలియదు అన్నట్టు వెళ్ళిపోయింది. ఇంక ఇంట్లో వచ్చి అన్నీ చూస్తున్నాడు, విగ్రహార్థం చూస్తున్నాడు, అన్నీ ఏమీ లేవు. అందుకే కోపం వచ్చి వెళ్ళిపోయి గిలాదు కొండ మీద వెళ్ళి వాళ్ళు ఉంటే అప్పుడు యాకోబుకు చెప్తారు, యాకోబు మీ మామ మిమ్మల్ని చంపాలని తరుముకుంటూ కోపంతో పరిగెత్తుకుంటూ వస్తాడన్నాడు. యాకోబు ఏం చేయాలో తెలియక ఇక మా సొంత మామ కదా అని చెప్పి కూతుళ్ళు అల్లుడు అంత కలవరపడిపోయి రాత్రంతా ప్రార్థన చేస్తుంటే అద్భుతం ఏం జరిగింది తెలుసా? యాకోబుని చంపాలనుకొని వచ్చిన ఈ లాబానుకు కోపంతో వస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడంటే ఏమని, లాబాన్ నీవు యాకోబు దగ్గర పోయిన తర్వాత నీవు మంచిది కానీ చెడ్డది కానీ నువ్వు నోరు ఎత్తకూడదు, నోరు మూసుకొని. అంటే ఇక్కడ యాకోబు పక్షంన దేవుడు నోరు మూపించాడా లేదా లాబాను మీద కోపం వచ్చి నోరు మూపించాడా? యాకోబు మీద పక్షంనే కదా. ఎందుకు యాకోబు పక్షమున గద్దించాడు? 16వ వచనం చదవండి. ఇప్పుడు దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియో మా పిల్లలదై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నువ్వు చెప్పినట్టల్లా చేయమని అతనికి ఉత్తరమేగా యాకోబు లేచి తన కుమారుని తన భార్య ఒంటల మీదనే ఎక్కించుకొని పోయాను. హల్లెలూయా! ఎందుకు గద్దించాడు తెలుసా? అమ్మా వినండి. లాబానును ఆ రోజు ఎందుకు గద్దించాడు తెలుసా? యాకోబు ఎవరి మాట విన్నాడు? ఆ దినంలో దేవుని మాట విన్నాడు. దేవుడి మార్గంలో ఆయన చెప్పినట్లుగా నడుచుకున్నాడు కనుకనే యాకోబుని ఏం చేశాడు తెలుసా? శత్రువును కూడా మిత్రునిగా మార్చాడు ఆ దినాల్లో. హల్లెలూయా! ఎవరైతే దేవుని మాట విని తన మార్గంలో నడుస్తారో శత్రువును కూడా ఎట్లా మారుస్తాడు? మొదటి కార్యం ఏమిటి? శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఓసారి గట్టిగా అందరు చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా! ఇప్పుడు మన జీవితంలో అందరి జీవితంలో శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. మిత్రులు వేరే, శత్రువులు వేరే. శత్రువులు అంటే పగా ప్రతీకారాలు పెట్టుకొని మనసులో ఒకటి బయటోటి పెట్టుకొని మనుషుల్ని ఎంతసేపును చెడు కోరుకుంటారు, వారి నాశనాన్ని కోరుకుంటారు. కానీ మిత్రుడు అట్లా కాదు. మిత్రుడికి ఉండే బాధ్యత బుద్ధి ఏమిటంటే ఎంత దుర్మార్గుడైన స్నేహితుని కూడా బాగుపడాలని కోరుకుంటాడు. ఎంత పనికిరాను స్నేహితుని కూడా నువ్వు బాగుపడాలని కోరుకుంటాడు. తాను నష్టపోయి కూడా స్నేహితుని బాగు చేస్తాడు. అతన్ని మిత్రుడు అంటారు. యాకోబుకి లాబాను పిల్లనిచ్చాడు, 2 పిల్లలు ఇచ్చాడు, ఇంక ఎన్నో ఉన్నాడు. కానీ సొంత పిల్లనిచ్చిన మామే ఏమైపోయాడు? యాకోబుకి శత్రువు అయిపోయాడు. ఈరోజు కూడా చాలామంది జీవితంలో మిత్రుల్లో ఉన్నబడిన వారు శత్రువులు అయిపోతున్నారు. శత్రువులుగా ఉన్నవారు ఏమైపోతున్నారు? ఈ దినాల్లో మిత్రులు అయిపోతుంది. మీరు అనుకునవచ్చు, మనం నమ్ముకునే మిత్రులే కొన్నిసార్లు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. మనం నమ్ముకొని ఏమండి వీరే ఆధారం అనుకొని కొన్నిసార్లు మన మిత్రులే మన స్నేహితులు అనుకొని కొన్నిసార్లు సార్లు వారి మీద ఆశలు పెట్టుకుంటాం. వారే ఒకరోజు శత్రువులు అయిపోతారు. కానీ శత్రువు ఎప్పుడు శత్రువుగా ఉండడండి. శత్రువు నీ మీద కనికర పడితే ఆయనంత మిత్రుడు ఇంకొకరు లేరు. ఇది నేను సొంత మాటలు చెప్పేది కాదు, కవి కథల మాటలు కాదు, బైబిల్లో రాయబడిన మాటలు మీకు చెప్తున్నాను. హల్లెలూయా! కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు యాకోబుకి మామ స్నేహితుడే. ఇంట్లో ఉన్నప్పుడు భోజనం పెట్టాడు, ప్రేమించాడు, ఆదరించాడు, అన్నీ చూసుకున్న ఈ లాభానికి ఏమొచ్చింది? ఆఖరికి మిత్రభేదం చూపించినటువంటి పోయి ప్రేమించాల్సినటువంటి పోయి కోపాన్ని తీసుకుని శత్రువుగా వచ్చాడు. అందుకే అంటాడు, నీవు యాకోబు దగ్గరికి వెళ్ళి మంచిది కానీ చెడ్డది కానీ నీ నోరు ఎత్తకూడదు. దేవుని బిడ్డలారా, శత్రువుకు ఎంతసేపు ఉన్నా, అందుకే దేవుడు అంటాడు శత్రువులను ప్రేమించండి. ఎందుకన్నాడు? రేయ్, శత్రువు ఎన్ని దినాలు ఉండరా నీ శత్రుత్వంతో నువ్వు కనికర పడితే, నువ్వు జాలి పడితే, పశ్చాత్తపడితే అతను మిత్రుడు అయిపోతాడు.
ఆ ఉద్దేశంతోనే దేవుడు చెప్పాడు శత్రువులను కూడా ప్రేమించండి అని. మనం ఏం చేస్తాము? శత్రువులను ద్వేషిస్తాం, అంతే కదా. కానీ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో అద్భుతమైన పాయింట్ ఏమిటంటే, నువ్వు దేవుని మాటని విని ఆ మార్గంలో నడిస్తే దేవుడు ఏం చేస్తాడు నిన్నంటే శత్రువును కూడా మిత్రునిగా చేయనుగాక. లూకాసు వార్త 23వ అధ్యాయం 12వ వచనం. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రులై ఉండి ఆ దినముతో ఒకనికొకడు ఏమయ్యారంట? మిత్రులైపోయారంట. హల్లెలూయా. ఈ పిలాతు హేరోదు ఉన్నారు లేదా? వీళ్ళు ఒకప్పుడు ఎట్లుండేవాళ్ళంట? శత్రువు మిత్రువు. అంటే పిలాతుకి హేరోదుకి పడదు. ఇంకా ఆయన మాకు మేము చూసుకుంటే ఇంక ఈయన తలకాయ దించుకొని పోతుంటాడు, ఆయన మాకు మేము చూసుకుంటే నాకేమో వచ్చిందని పోతుంటాడు. ఈరోజు మనకు ఎన్నెదురు కూడా ఎవరైనా శత్రువులు కనపడ్డారు అనుకోండి, మనం ఏం చేస్తుంటాం? వాళ్ళతో మాట్లాడుకోకుండా ఏమండి వాళ్ళకు దూరంగా ఉంటుంటాం. ఈ హేరోదు ఇంకెవరెవరు? పిలాతు. ఇద్దరు కూడా ఒకప్పుడు మంచి స్నేహితులు ఉండేటువంటి వీళ్ళలో ఏమొచ్చిందో భేదం తెలియదు కానీ శత్రువులు అయిపోయారు. మరి శత్రువులుగా ఉన్న హేరోదును పిలాతును ఎవరు మిత్రులుగా చేశాడు? యేసుక్రీస్తు వారు చేశారు. ఎప్పుడు? యేసు ప్రభును అప్పగించుకొని శిలువలో వేలాడేటప్పుడు పట్టుకోవడానికి వెళ్ళి ఈ పిలాతు దగ్గర నిలబెట్టారు. ఒకసారి పిలాతు నిలబెట్టి, ఇంకా ఈయన నీతిమంతుడు, ఈయనకి ఏమని నేను తీర్పిస్తాను, మీరు ఈయన తీర్పు నుంచి అక్కడికి పంపిస్తే ఆయన అంటాడు లేదులే నేను తీర్పు ఇవ్వలేని ఆయనకు పంపించమంటాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు శిక్ష అనుభవించాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, కొరడ దెబ్బలు తిన్నాడు, అన్నీ తిన్నా కూడా ఆయన జాలి అంత అది శ్రమ పడుతూ కష్టపడుతూ హింసపడుతూ కూడా ఏం చేశాడు? తాను నలుగుపోతూ శత్రువులో ఉన్న పిలాతును హేరోదుని ఇద్దరిని ఒకటి చేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే తీర్పు ఏమి ఇవ్వాలి? ఇద్దరికి దోచుకో ఉంటే వాళ్ళిద్దరు ఏమైపోయారు? ఇంక నీ మాటని వద్దు, నా మాటని వద్దు, మన ఇద్దరు కలిసి ఒక మాట మీదకి వస్తాం అన్నారు లేదా? మన ఇద్దరు కలిసి ఒక మాట మీదకి వస్తాం, మన ఇద్దరు కలిసి ఒక మాటే తీర్పు తెద్దాం అని అప్పుడు అంటారు వీళ్ళు. ప్రజలారా, యేసు ప్రభుకి ఏ శిక్ష వేయాలో మాకు తెలియదు, మీరే కోరుకునండి. మీకే దొంగను కోరుకుంటారో నీతిమంతుడని యేసు ప్రభుని కోరుకుంటారు. మీకే ప్రజలు ఏం కోరుకున్నారు? దొంగను కోరుకున్నారు. ఈరోజు వెళ్ళొద్దు అంటే ఎక్కడికి వెళ్తామంటారు, అది తినొద్దంటే అది తింటామంటారు, అట్లా మాట్లాడొద్దంటే ఇది మన స్వభావం. మరి చెప్పిన మాట యాడుంది? దేవుడు చెప్పినట్టుగా యాడ్ నేర్చుకుంటున్నాం. మరి అందుకే కార్యాలు జరగట్లేదు. కానీ ఈ సంవత్సరం దేవుడు మరలా జాలిపడి మనందరి జీవితంలో కార్యాలు జరిగించునుగాక. మరి ఏం కార్యాలు జరిగిస్తావు ప్రభు అంటే ఏం లేదు తెలుసా? నువ్వు దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకునేవాడు అయితే నీ శత్రువుని కూడా మిత్రునిగా మారుస్తాను. ఇదే నేను చేయబోయే కార్యం. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన శత్రువుని కూడా మిత్రునిగా మారుస్తాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం ఏమంట? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువును సహా వానికి మిత్రునిగా చేయను. కొట్టండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం చేస్తాడు తెలుసండి? శత్రువును కూడా, చెప్పండి, శత్రువును కూడా మిత్రుడు. చూడండి, మిత్రుడు అంటే ద్రోహం చేసేవాడు కాదు. మిత్రుడు అంటే నమ్మించి మోసం చేసేవాడు కాదు. మిత్రుడు అంటే పట్టించి పారిపోయేవాడు కాదు. మిత్రుడు అంటే ఏమండి నీ నష్టాన్ని కోరుకునేవాడు కాదు. మిత్రుడు అంటే శత్రు కొరకు కూడా ప్రాణం పెట్టేవాడే మిత్రుడు. ఈరోజు అట్లాంటి మిత్రులు ఉన్నారా? మిత్రులు పోయి ఏమవుతున్నారంటే ఈ లోకంలో ఎవరు మిత్రులో తెలియదు, ఎవరు శత్రువులో తెలియదు. ఎవరు మిత్రులో తెలియదు, ఎవరు శత్రువులో, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియని కలవరాలు, వెన్నుపోటు పడిచే దినాలండి ఇవి. యేసుక్రీస్తు వారి దగ్గరే ఉన్నాడు. చాలాసార్లు విన్నాం కదా. ఎవరైనా ఇది యూదా ఇస్కరియోతు యూదా మిత్రుడుగా కొన్నిసార్లు మిత్రుడిగా ఉన్నట్టుగా నటించాడు యేసుప్రభు ముందు. యేసుప్రభు ముందు ఉన్నప్పుడు ఒక నటన, యేసుప్రభు లేనప్పుడు. ఈరోజు కొంతమంది చర్చిలకు వచ్చినప్పుడు ఒక నటన, బయటికి వెళ్ళినప్పుడు నటనలు చేసి జీవించొద్దమ్మా, మీకు దండం పెడతాను. నటనలు ఎంతకాలం ఉండవు. నిజాయితీగా జీవించండి. 3 దినాలు బతికినా చాలు. నటనలు దానివల్ల మనకేమి మనకి అవార్డు ఏమి ఇయ్యరు కదా. సినిమాల్లో అయితే నువ్వెంత నటిస్తే అక్కడ అవార్డు ఇస్తారు. దాని కొరకు ప్రాకులాడు, ఎన్ని వేషాలని ఎన్ని నటనలని చెయ్యి.
కానీ దేవునిలో మాత్రం నటిస్తావా, వేషధారిగా ఉంటివా, నీ కళ్ళు బీకుతాడు, నీ కాళ్ళు బీకుతాడు, కాళ్ళు కూడా ఏమని చేస్తాడు దేవుడు అనుకుంటే. కానీ ఒకటి, దేవునికి మాత్రం ద్రోహం చేసేవాళ్ళకి మనం ఉండకూడదు. అందుకని అంటాడు, నేను శత్రులతో సహా, నేను శత్రులు మీకు ఏం చేస్తాను, మిత్రుడు అండి. నమ్ముకుని అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిన మోసం చేయని వాడే మిత్రుడు. శత్రువు అయితే వానికి ఎప్పుడు పగ ప్రతీకారం, వానికి ఏం పనిలే. మిత్రుడు. ఈరోజు ఎవరన్నా నిన్ను నమ్మారా, లేదా సేవకుడు నీ మీద నమ్మకం ఉంచాడా, దేవుడు నీ మీద నమ్మకం ఉంచాడా, కానీ మొండికి తిరిగి నీవు శత్రువు వలె కనపడొద్దు. దేవునికి పొరపాటున శత్రువుని ఏం చేస్తాడు దేవుడు, కాళ్ళతో అణిగి. ఈడున్నాడు ఎవడు, కర్రెడు, ఎక్కడ, పరలోకంలో ఎవరైనా, సైతాన్. దేవుడు ఏదో పాపం ఒక భాగ్యం ఇచ్చాడు. రే, అందరూ దేవతలు దూతలంతా ఆరాధిస్తుంటే నువ్వు కూడా ఒక భాగం ఎంచుకొని ఆరాధన చేయి, నన్ను ఎప్పుడు నిరంతరము నేను సింహాసనం మీద కూర్చుంటాను, ఎందుకంటే నేను మిమ్మల్ని సృజించుకున్నాను, మీరు నన్ను సృజించలేదు, నేను మిమ్మల్ని పుట్టించుకున్నాను, మీకంటే నేను గొప్పోడు కదా, మరి పెద్దను మనం గౌరవించాలి కదా, పెద్దను మనం ఆరాధించాలి కదా అని దేవుడు అలాంటి భాగ్యం ఇస్తే వీడు ఉంటాడా సైతన్గాడు? ఆరాధించినంత సంవత్సరం ఆరాధించారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అట్లా ఆరాధించారు. ఎప్పుడు ఆయన ఆరాధించాలా, ఎప్పుడు ఆయన పొగడాలా, ఎప్పుడు ఆయన పాటలు, ఎప్పుడు ఆయన వాక్యము, ఎప్పుడు ఆయన ప్రార్థన. ఇట్లాంటి శోభలు వస్తున్నాయి లేదు కొంతమందికి. అట్లాంటిది వచ్చిందా మీలో ఎవరున్నారని? దీనికి అడ్రస్ కాదు, ఇది ఖచ్చితంగా ఉంటాడు, మీకు సంతకం చేస్తా. మీరు అట్లాంటి బుద్ధి వచ్చిందా, మనకి అట్లాంటి దుర్బుద్ధి వచ్చిందా, మీలో ఎవడున్నాడని? దేవుడు లేడు, దేవుని ఆత్మ లేదు, సైతాన్ ఆత్మ ఉంది. అందుకే ఆ కోరికలు వస్తున్నాయి నీకు. దేవుడు ఏదో ఆరాధించరాని దేవుడు పెడితే ఇది ఏకంగా ఏమిటికి టెండర్ పెట్టాడు? యేసు ప్రభు కూర్చున్న సింహాసనానికి టెండర్ పెట్టాడు. ఇంక దేవుడు ఊకే ఉంటాడా? ఏదైనా నీకు భూమి అన్నగా నీకు అప్పగిస్తాను, కానీ నా సింహాసనం మాత్రము ఎందుకో తెలుసా? పరిస్థితి అంత పరిశుద్ధమైనది, పరిస్థితి అంత నీతిమంతులైన స్థానము, పరిస్థితి అంత గొప్పది. ఎవరు పడితే వాడు కూర్చునేది కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు దేవుడు. అందుకే దేవుడు కాలేసి తొక్కి పడేస్తే ఇప్పుడు ఏడొచ్చి పడ్డాడు. దేవుని మీద ప్రతాపం చూపించేది పోయి దేవుని కోపమాలో చూసి మనుషుల మీద చూపిస్తున్నాడు. అందుకే కొంతమందిని ఇంకా యా చర్చికి పోతావులే, యా దేవుని నమ్ముకుంటావులే, యా దేవుడు ఉండడు, యా రోగం బాగైతుంది, యా చర్చికి పోతే ఏముండదు, యా ప్రార్థన చేసుకో, ఇట్లాంటి కలవరలు పుట్టిస్తున్నాడు. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన ఆ భాగ్యాన్ని కాపాడుకునండి. ఇంతవరకు 2025 సంవత్సరం వరకు ఒక ఎత్తు బతికావు. ఈ సంవత్సరంలో అట్లాగా ఉండడానికి వీల్లేదు, ఈ సంవత్సరంలో అట్లా బతకడానికి వీల్లేదు. నా దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు కనుక దేవుని మాట విని దాని మార్గం నడుచుకుంటే నీ శత్రువును కూడా మిత్రునిగా ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు శత్రువులకు భయపడి దాక్కుంటున్నావేమో, అప్పులకు భయపడి తిరుగుతున్నావేమో, వాళ్ళకి భయపడి కలవరం లేకుండా తిరుగుతున్నావేమో. ఎన్ని తిరిగినా ఆపు, ఇంకా నిలబడి, ఇంకా దేవుని మాట విను, దాని ప్రకారం నడుచుకో. నిన్ను ఎవరైతే నీకు సమస్యగా ఉన్నారో, ఎవరైతే నీకు నిందలేస్తూ జీవిస్తున్నారో అట్లాంటోళ్ళే నీ కాళ్ళు పట్టుకునేటట్లుగా నా దేవుడు చేయనుగాక. ఎవరైతే నీకు వెన్నుపోటు పడిచారో, ఎవరైతే నీ మేలు కోరక నీ మీద కీడు కోరుకున్నారో అట్లాంటోళ్ళే నిన్ను వచ్చి క్షమాపణ కోరుకునే సంవత్సరం ఇది. హల్లెలూయా. యాకోబు యోసేపు ఇంట్లో కూడా 2 అన్నదమ్ములు, ఒకే రక్త సంబంధం, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఎట్లున్నారు? ఈడిచి ఆయన ఉండడు, ఆయన ఇడిచి ఈయన ఉండడు, ఆయన ఇడిచి ఈయన ఉండడు, ఈయన ఇడిచి ఉండడు, అంత స్నేహంగా ఉన్నారు 2 అన్నదమ్ములు, యాకోబు యోసేపు. ఎక్కడొచ్చింది వాళ్ళకి సమస్య చెప్పండి? ఎక్కడొచ్చింది వాళ్ళకి సమస్య? గొడవ. తండ్రి ముసలుడయ్యాడు. ఒరే ఎవరినన్నాడు? యాకోబుని పిలిచాడా, యోసేపుని పిలిచాడా? యోసేపు, నిన్ను దీవిస్తాను రా నాయనా, ఇంక రేపు మాపు చచ్చిపోతాను, నా దీవెనలన్నీ నిన్ను దీవిస్తానంటే ఇంకా అది తండ్రి వారికి బాగానే ఉంది, వెళ్ళిపోయాడు. ఈ తల్లి ఉంటుంది గిల్లలు పెట్టేది, కొంతమంది గిల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు ఇంట్లో కూడా. తండ్రి మంచోడైతే తల్లి గిల్లలు పెడుతుంటుంది. నువ్వు అడుగు, 5 రూపాయలు అడుగు, అనుకోమో అన్నకి ఇలా 100 రూపాయలు ఇచ్చావు కదా, నువ్వు అడుగు. గిల్లలు పెట్టేది ఇడిచిపెట్టండి. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట వద్దు. ఎవరన్నీ కీడి చేశారు, పో డైరెక్టర్ అడుగు, ఏమన్నా నా గురించి ఏమి ఇట్లా మాట్లాడావు, సరి చేసుకో, సమాధాన పడు,
చర్చిలో ఉన్నప్పుడు ఒక మాట, బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక మాట. ఇవద్దు, ఇది క్రైస్తవ లక్షణం కాదు. ఇవి బాగలేని మాటలు ఇవన్నీ. స్త్రీ ఊకే ఉండొద్దా? రిబ్కా ఊకి తిని ముద్దన్నం తిని భర్త చేసింది చేసి పెట్టలేక ఇవన్నీ అవసరమా తంటలు? రే నువ్వు వెళ్ళరా, నీకు తెలీదా ఎవరు దీవించాలనేది? కానీ వెళ్ళాడు. వెళ్ళే లోపల ఇంట్లో అంతా సమస్య మారిపోయింది. కుమారునికి, చిన్న కుమారునికి పుల్లు పెట్టింది. రారా నువ్వు తీసుకుందిరా దీవెన. వీడు అన్నాడు పాము, యాకోబు అంటాడు, అమ్మ వద్దులేమా, అన్నకి చెప్తా, నాకు నువ్వు నా మాట వింటావు లేదా? నువ్వు నా కొడుకే కదా, నువ్వు నీ కొడుకే, మరి నన్ను చెప్పినట్టుంటే నా కొడుకు, అంతే కదా. నాన్న చెప్పినట్టుంటే నా గొర్రె, అంతే కదా. నా మాట చెప్పుకున్నాం, నువ్వు నాకేం గొర్రె? తప్పిపోయిన గొర్రె అవుతావు. తప్పిపోయిన గొర్రె కదా, పారిపోయిన గొర్రె అవుతావు. వెళ్ళాడు. వెళితే మొత్తానికి ఇంకా ఇంట్లో అంతా మారిపోయింది. యాకోబు అంతా కూడా దీవెనలు తీసుకొని వచ్చేసాడు. ఏషావు వచ్చాడు, నాయన తీసుకుని, నాయన ఇదిగో తీసుకో, ఇది ఈ ఆహారం నన్ను దీవించు నాయన అంటే, తండ్రి అంటాడు, రే ఇప్పుడే కదా నేను దీవించింది, నన్ను ఎప్పుడు దీవించావు నాయన? అప్పుడు వెళ్ళాడు, ఇప్పుడు వచ్చాను నేను, మరి ఇంతవరకు ఎవరు దీవించావు నాయన అంటే, ఓహో ఇదంతా యాకోబు కానీ పని, ఆ యాకోబు పని. మొత్తం వెళితే మొత్తానికి ఇంకా తండ్రి అన్నాను, నాయన నన్ను దీవించాను నీతో. ఇంకా అన్నాడు తండ్రి, రే నాతో ఉన్న దీవెనలన్నీ కూడా నీ తమ్ముని దీవించేసిండ్రా, నిన్ను దీవించడానికి ఒక్క దీవెన కూడా లేదురా. ఆ దీవెన పొందుకున్నాడని అన్న తమ్ముని మీద పగబట్టాడు. మిత్రులుగా ఉన్న అన్నదమ్ములు, కలిసి ఉన్న అన్నదమ్ములు ఏమైపోయారు? విడిపోయారు, శత్రులు అయిపోయారు. మరలా ఎప్పుడు మిత్రులు అయిపోయారు? కొన్ని సంవత్సరాలు పట్టింది. దేవుని బిడ్డలారా, నీవు నేను ఈరోజు శత్రువే కావచ్చు, ఎవరికి శత్రులుగా కాకూడదు. మనం ద్వేషించే వారు కూడా మన మిత్రులుగా మార్చునుగాక. చెప్పండి, ఎవరైతే దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకుంటారో, ఆ మార్గంలో నడుచుకునే వారికి చేసే కార్యం ఏమిటి? శత్రులను కూడా మిత్రులుగా చేస్తారు. రెండో మాట, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 19వ వచనం. పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిరి. చాలండి, అందరు వినండి, రెండు చేతులు ఎత్తి గట్టిగా అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండవది, ఎవరైతే దేవుని మాట విని దాని ప్రకారం దాని మార్గం నడుస్తారో, ఒకటి శత్రువులను మిత్రులుగా మారుస్తాడు. రెండవది ఏం చేస్తాడంటే, నీవు ఆయన మాట విని ఆయన ప్రకారం నడుచుకుంటే దేవుడు నీ మాట వింటాడు. ఏం చెప్పండి అందరూ అనండి, దేవుని మాట. అందరు గట్టిగా అనండి, దేవుని మాట మనం వింటే దేవుడు మన మాట వింటాడు. కరెక్టే లేదా? ఈరోజు ఎందుకు మీ మాట వినట్టు దేవుడు? కొందరు మాట ఎందుకు వినట్లేదు? ప్రార్థన చేస్తున్నావు కదా, మందిరానికి వస్తున్నావు కదా, పాటలు పాడుతున్నావు కదా, ఒక్కొక్క వారం ఒక్కొక్క చర్చ మారుస్తున్నావు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘానికి పోతున్నావు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క సేవకుని కలుస్తున్నావు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క సేవకునితో ప్రార్థన చేసుకుంటున్నావు కదా, మరి ఎందుకు నీ మాట వినట్లే అంటే, వీడు అట్టి అట్టి తిరిగేవాడు బుద్ధి లేని, అదేముంది బైబిల్ సామెత, ఇదేముందో తెలుసండి. నీ మాట ఎందుకు వినట్లేదంటే, నీవు చర్చిలు తిరిగినంత మాత్రం నీ మాట వింటాడని కాదు. వారానికి ఒక సేవకుని మార్చినంత మాత్రాన నీ మాట వినడు. అరే, ఒక సేవకుని కింద నిన్ను ఎందుకు అడుగు పెట్టాడు? ఎందుకు ఆయన మాట విని ఆయన మార్గంలో ఉండమన్నాడు? ఆయన మాట వింటే నేను నీ మాట, అది నాకు భయపడి నా సేవకుని మాట వినువాడు ఎవడు అంటాడు. ఎవరుంటున్నారండి ఆ మాట? ఎవరుంటున్నారు ఆ మాట? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు, ఒక క్రమములే, పద్ధతిలే, పాడులే, జీవితాన్ని సరి చేసుకునేది లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ మాటలు, ఎవరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తన. ఈ పేతురు అంటాడు, మీ మాట, మీరు దేవుని మాట వింటే దేవుడు మీ మాట వింటాడు కదా. మీరు దేవుని మాట వినకపోతే దేవుడు ఎట్లా చేస్తాడు మీ జీవితంలో కార్యాలు? దేవుని చేతని మేలులు పొంది
దేవుని చేత నువ్వు కృప అనుభవించి దేవుని చేత నువ్వు అనేక అద్భుతాలు చూసి సైతాన్ గారు నా తండ్రి అంటే ఎట్లుంటుంది? బాగుంటుంది దేవునికి? దేవుని చేత నువ్వు అద్భుతాలు పొందుకొని దేవుని చేత కార్యాలు చూసి సైతాను మాకు తండ్రి అంటే ఎట్లుంటుంది? బాగుంటుంది ఈయనకి? ఒకసారి వినండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈయన ఎవరో తెలుసు? పేతురు గారు అంటారు, దేవుని మాట వినండి అయ్యా. దేవుని మాట వింటే దేవుడు మీ మాట వింటాడయ్యా. ఆ మాట చెప్పేది అక్కడ. దేవుని మాట మీరు వింటే దేవుడు మీ మాట వింటాడు. మీకు ఆపదలు వచ్చినప్పుడు దేవునికి చెప్పండి, దేవా నాకు ఆపద వచ్చిందనండి. రోగాలు వచ్చినప్పుడు, దేవా ఇదిగో నాకు రోగం వచ్చింది బాగు చేయనండి. బాగు చేయకపోతే దేవుని అప్పుడు అడగండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర వినగానే నిత్యముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఏమంటాడు ఇప్పుడు? ఎప్పుడు ఉత్తరం ఇస్తాడంట? చెప్పమ్మా, ఎప్పుడు ఉత్తరం ఇస్తాడంట? చెప్పు, చెప్పు, ఎప్పుడు ఉత్తరం ఇస్తాడంట? వింటున్నావా? మీరు చెప్పు అన్న, నువ్వు చెప్పనా? వింటాడు. ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు దేవుడు కదా? మరి ఎందుకు ఉత్తరం ఇవ్వడం లేదు? మరి అన్ని బాగానే చెప్తున్నారు కానీ మరి ఎందుకు మాటినట్లేదు? ఓవా, బద్ధకమా, తినింది బలిషా? దేవుడు నీ మాట ఎందుకు ఉత్తరం ఇవ్వట్లేదు? ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? ఒకరంటే ఒకరు ఆలోచన చేస్తున్నారా? దేవుడు నీ మాట వినట్లేదు, అన్ని చోట్ల తిరిగితే ఏముందరా? నువ్వు దేవుని మాట వినట్లేదు, ఎందుకు నీకు రోగోపాలు బాగా కావట్లేదు? ఎందుకు నీకు సమస్యలు తిరగట్లేదు? నువ్వు దేవుని మాట విను ఫస్ట్. ఉన్న ఇంట్లోనే దేవుడు నిన్ను బాగు చేయను గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది, ఫ్యాషన్. యెరూషలేం గురించి చెప్తున్న మాట ఏమని తెలుసా? జనమా, నీవిక ఏమాత్రం కన్నీళ్ళు విడువవు. ఆయన నీకు మొర వినగానే నిత్యముగా నిన్ను కరుణిస్తాడు. ఎందుకు కరుణించకుండా ఉంటాడు? అదే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఏమన్నాడు? రక్షింపనేరకుండునట్లు నా హస్తము కూర్చుగాలేదు, విననేరక ఉండునట్లు నా చెవులు. మరి ఎందుకు వింటాడు కదా? అంటే ఇక్కడ కింద మాట ఉంటుంది, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇవ్వాల. ఒకటి వినండి, నా మాట కాదు, నా మాట సేవకుని మాట కాదు, విని దేవుని ఉత్తరం ఇచ్చేది. ఈ సంవత్సరంలో దేవుడు అంటాడు, నీ మాట విని నేను నీకు ఉత్తరం ఇస్తాను. సేవకుని పక్కన పెట్టు. ఆపదలు వచ్చినప్పుడు సేవకుని పక్కన ఉండకపోవచ్చు, కష్టాలు రోగాలు వచ్చినప్పుడు సేవకుని పక్కన ఉండకపోవచ్చు, కానీ నీవే నాకు మొర్ర పెడితే నేను నీ మాట విని ఉత్తరం ఇస్తాను. మరి అయితే నువ్వేం చేయాలి? దేవుని మాట వింటున్నావా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. అక్కడ ఏలియా ఉన్నాడు కదా. ఏలియా ఏం చేశాడు? ఈ భూమి మీద వర్షం కురిపించి ప్రభువా అంటే ఏలియా మాట విన్నాడా లేదా? ఎన్నేళ్ళు కురిపించాడు దేవుడు? ప్రభువా మాకు వర్షాలు లేవు దేశంలో నాయనా, పంటలు ఎండిపోయాయి, భూమి ఎండిపోయింది నాయనా, ఏముండు అన్నీ ఎండిపోయినాయినా అని ఏలియా ప్రార్థన చేశాడంట దినాల్లో వర్షం కొరకు. ఈరోజు మనం ఎంత ప్రార్థన చేసినా మాత్రము వర్షము కురుస్తుందా? రా ప్రభువా వర్షం కురిపించిన ఆయన. ఒక్కొక్క సంఘంలో విచిత్రంగా ప్రార్థన పెడుతుంటాం. ఏమని? వర్షం కొరకు మా సంఘంలో 3 రోజులు ప్రార్థన, వర్షం కొరకు మా సంఘంలో 11 రోజులు ఉపవాస ప్రార్థన పెడుతున్నాం, మొర పెడుతున్నాం, కానీ దేవుడు కురిపిస్తున్నాడా? ఎందుకు? నువ్వు మాట వినుకోకుండా ఎంత ప్రార్థన చేస్తావు? రుత్తు ప్రార్థన చేస్తే యథార్థంగా చెయ్యి, దేవుడిని మాట వింటాడు. ఏలియా మనలాంటి అట్లాంటివాడు ఇట్లాంటివాడు కాదు, వేషధారణోడు కాదు. ఒకటే మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే నిలబడ్డాడు. ఏ సమస్య వచ్చినా పారిపోయి తెలియదు ఏలియాకి. అంటే ఒకసారి పారిపోయాడులే, మరలా దేవుడు భయపరిచి మరి అది వేరే సమస్య అనుకోండి. ఏలియా ఏ సమస్య వచ్చినా సమస్యకు నిలబడతాడు. నిలబడి దేవా మా దేశం బాగుపడని నువ్వే కదా. పోరాడేవాడు దేవునితో, దీవారాత్రులు దేవునితో గొడవ పడేవాడు. ఎట్లా కురిపేవో కురిపి నీ మాట వింటారు కదా. క్రైస్తవులని చెప్పుకుంటున్నాం కదా, మరి నువ్వు కురిపించు, ఎవరికి కురిపి ఇట్లా. ఎందుకో తెలుసా?
ఏలియా మాట దేవుడు వినే 3.5 సంవత్సరాలు వర్షం కురిపించాడు. ఎందుకు? దేవుడు ఎంతసేపు ఒక స్నేహితుల కనెక్షన్ మనకు ఉండాలా. మనం వెంటనే ప్రభువా అంటే చెప్పు బిడ్డ అనాలా. ఆ కనెక్షన్ తెచ్చుకోవాలంటే ముందు దేవుని మాటినండి. అప్పుడు మన జీవితంలో కార్యాలు జరిగించునుగాక. లూకా సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఎవరు ఈయన తెలుసా? ఒకడు దయ్యం పట్టిన వాడు సమాధిలో ఉంటున్నాడు, సమాధులు తింటున్నాడు, సమాధులు తిరుగుతున్నాడు. సమాధిలోనే ఉన్నటువంటి అతను యేసుక్రీస్తు గెరాసైన సముద్రం దాటి ఎదురుగా వస్తుంటే ఈయనకు బట్టలు లేక ఏమంటే గాయపరుచుకొని, కాళ్ళు చేతులు గాయపరుచుకొని తన్ను తాను రక్తం కారునంతగా చేసుకొని ఏమంటే సమాధుల్లోనే ఉంటుంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయనలో ఉండే దయ్యాలంట ఏమని చేస్తున్నా తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? నేను ఇక్కడ ఈ వ్యక్తి గురించి చదివినప్పుడల్లా నాకు వచ్చే డౌట్ ఒకటే. కొంతమంది మాట వినుకోకుండా ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా? వారిలో ఉండే దురాత్మ వాళ్ళ మాట వినకుండా చేస్తారు. ఈ మాట ప్రభు ఎప్పుడూ చెప్పాడు ఉపమానపరంగా. ఏం చెప్పాడు? ఒకడు విత్తనాలు జల్లుతుంటే కొన్ని త్రోపక్కన పడిపోయి, కొన్ని మన్ను లేని రాతి నేల మీద పడిపోయి, కొన్ని ముండ్ల పొదల్లో పడిపోయాయి, కొన్ని మంచి నేలలో. కానీ ఈ 4 రకాల నేలల్లో వీళ్ళు ఒక్కొక్క రకం ఉండరు లేదా? ఈ త్రోపక్కన పడిన వాళ్ళు అబ్బా ఎంత బాగు చెప్పే సారు, ఇలా నాకే కదా ఆయన కూడా తగలే, ఈ అప్పు కూడా తగలే అనుకుంటారు, సంతోషిస్తారు. కానీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోరు. ఇది ఒక రకం బ్యాచ్. ఇంకో రకం బ్యాచ్ మన్ను లేని రాతి నేలలు అంటారు. వీళ్ళు ఎట్లా అంటారు? ఎంత అంగీకరిస్తారు, వాక్యాన్ని వింటారు, సంతోషిస్తారు. అబ్బో ఎంత ఏమి లేదంట. వేరు లేనందువలన ఏమైపోతారు? ఇంకా ఐహిక మీద విచారం, ఏం తిందమో, ఏం త్రాగదమో, ఏం ధరించుకుందామో, దీని మీద మనసు. ఎందుకంటే మాట వినే స్వభావం లేక. కానీ మాట వినేవాడు ఎవరంటే సాత్వికమైన మంచి మనసును ఉంచుకొని అవలంబించుకొని వాక్యాన్ని ఓపికతో ఫలిస్తారంట. వారు 30 అంతస్తులుగా, 60 అంతస్తులుగా, 100 అంతస్తులుగా ఫలింపజేయునుగాక. ఇక్కడ చూడండి, దయ్యం పట్టిన వాడు ఎంత దయ్యాలు ఉండేదానికి బట్టలు లేకుండా. ఇప్పుడు మనం అందరూ బట్టలు ఇడిచిపెట్టి ఎవరైనా తిరుగుతారు రోడ్లలో? ఎవరైనా తిరుగుతారా? ఎందుకు అంటే మనలో దయ్యాలు లేవని. కానీ ఈ వ్యక్తికి దయ్యాలు చోరబడినప్పటి నుంచి బట్టలే ఉంచుకోడు. చాలామంది అప్పటికి తొడిగించారు, బట్టలు వేసారు, కానీ ఉన్నించుకోలే. తాను గాయపరుచుకుంటాడు, తాను ఎండికి లాక్కుంటాడు. ఈరోజు కొంతమంది పిచ్చి ఇంట్లో పిచ్చి పనులు చేస్తుంటారు. ఇంట్లో చెప్పిన మాట వినరు, దేవుడు చెప్పినట్టు వినరు. భర్త ఏదో అన్నాడని ఈ అమ్మాయి బండకు డమాను గుద్దుకునిండంట. తలక పగలేదు ఎవరిది? మరి మొబ్బొచ్చి పడిపోయి చచ్చిపోయింది ఎవరు? మరి భర్త మంచిది చెప్పాడంట. ఏం చెప్పాడు? నీ వాళ్ళతో ఇంత గిల్లలు పెట్టేది మానేయమ్మ తల్లి, నాకు బాగుండదమ్మా అన్నాడండి. మంచి మాటే కదా. నీ గిల్లలు ఈ తంటలను తెచ్చేది నువ్వే, గొడవ లేకుండా ఉండవమ్మా తల్లి, నీ కాళ్ళ మొక్కతాని ఎన్నిసార్లు చెప్పాడు. ఇది ఊకే ఉంటుందో ఒడవున్నోరిది ఆడిపోయేది. ఒక మాకు తెలుసులేమ్మా అనేది ఆయమ్మ తగ్గిపోయేది. అక్క నువ్వు చూసింటావు అక్క? అరే వాడు నిన్ను అడిగారా? లేదు నిన్ను వాళ్ళు ఇట్లాంటి అడిగారు. ఎందుకు నీకు అంత దూల నోటికి? కొంతమంది దయ్యాలు ఉంటే ఎప్పుడు దయ్యాలు ఎవరితో గొడవ పెట్టుకుందాము, సంఘానికి ఎప్పుడెప్పుడు తప్పిస్తాము, సేవకునికి ఎప్పుడైతే ఎగరేద్దాము, ఎప్పుడైనా మోసాలు చేస్తాము. ఎప్పుడెప్పుడు దినములు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. వాటిని చూసుకొని బుద్ధి తెచ్చుకునండి. అదే తట్లు బతుకోవద్దండి. ఇక్కడ నుంచి ఈ 2020 సంవత్సరంలో అందరూ మార్చబడుదురుగాక, అందరూ కూడా మారు మనసు పొందుదురుగాక. దయ్యం పట్టిన వాడు దయ్యాలతో ఉంటే ఎవరు? యేసుప్రభు వచ్చాడు. ఏ దయ్యమా పోయింది. ఆ దయ్యాలంతా పోయి సముద్రంలో పడి చచ్చిపోయింది. బట్టలు వేసుకున్నాడు, స్వచిత్తుడయ్యాడు, బుద్ధి వచ్చింది. ఏంటి నేను ఇట్లున్నాను, ఏంటి నేను ఇట్లా అయిపోయాను, ఏంటి నా జీవితం ఇట్లా అయిపోయింది? యేసుప్రభు బట్టలు వేయించాడు. బట్టలు లేని వారికి బట్టలు వేయించాడు. బుద్ధి లేని వారికి బుద్ధి లేని వారికి బుద్ధి వచ్చింది. యేసుప్రభు పాదాల చెంత కూర్చొని అంటాడు, అయ్యా ఈ దయ్యాల నుంచి విడుదల నుంచి ఎవరు నన్ను బాగు చేయలేదు. నా తల్లిదండ్రులు మంత్రాలు వేశారు,
నిమ్మకాయలు తీసేశారు, టెంకాయలు తీసేశారు, ఆ బాపునోళ్ళు అడిగారు, అన్నీ చేసినా ఎవరు నన్ను దయ్యాలు వెళ్ళగొట్టలేదు, నువ్వే వెళ్ళగొట్టావు కనుక నీ ఎక్కడికి వెళితే అక్కడికి వస్తానన్నాడు. ప్రభు అంటాడు, ఎక్కడికి రావద్దు. నీ జీవితంలో ఎట్టి కార్యాలు ప్రభు జరిగించను, నీవు వెళ్ళి లోకమంతా సాక్షిగా నిలబడ్డమన్నాడు. హల్లెలూయా. ఆ మాట విన్న ఆయన గ్రామంలోకి వెళ్ళి తన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు వివరించుకుంటూ బతికాడు. ఆ దినాల్లో తన సాక్ష్య జీవితం పంచుకొని బ్రతికాడు. ఎంతవరకు మారావు, ఎంతవరకు నువ్వు బాగుపడ్డావు, ఎంతవరకు నీ జీవితాన్ని మార్చుకున్నావో 10 మందికి చెప్తున్నావా? ఒకప్పుడు నీ స్థితి ఏమిటి, ఇప్పుడు నీ స్థితి ఏమిటి? ఒకప్పుడు నీ బతుకేమిటి, ఇప్పుడు నీ బతుకేమిటి? ఒకప్పుడు ఎట్లుండేవాడివి, ఒకప్పుడు ఎట్లుండేదానివి, ఇప్పుడు ఎట్లున్నావు? ఈ ఆలోచన లేదా? ఈ మనసు లేదా? ఈ దయ్యం పట్టిన వాడు బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత దేవుడు తన జీవితంలో చేసిన కార్యాల గురించి 10 మంది చెప్పుకుంటూ తిరిగాడు. అట్లా తిరుగు. ఎంతసేపు ఉన్నవాడు మంచోడు కాదు, ఈ సంఘానికి వచ్చే మంచిది కాదు, మా సేవకుడు అట్టంటోడు ఇట్టు తిడతాడు. అటు తిట్టడం అంటే ఎందుకు తిడతారు? కార్యాలు జరగాలంటే దేవుని మాట వినమంటాడు. అల్లెలు చెప్పండి గట్టిగా. ఎన్ని మాటలు చెప్పాను? ఇదొక్క మాట చదవండి. 3వ మాట మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో, ఒకడు పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళుని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదని ఆయన అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞను నీకు తెలియను గదా అని ఆయనతో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పాను. అప్పుడు ఏసేమంటాడు? యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకి ఒకటి కొదువుగా నున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళెను. చాలు, అందరు 2 చేతులు ఎత్తి 2 సార్లు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. వినండి, ఇది 3వది ఇంకా అద్భుతమైన పాయింట్. ఇక్కడ ఒక ఆయన ధనవంతుడు, మిగిలి ఆస్తి గలవాడు. యేసు ప్రభు ఆ మార్గంలో వెళుతుంటే పరిగెత్తుకొని వచ్చాడంటే ఎట్లా వచ్చాడు చెప్పండి? పరిగెత్తుకొని తెలుసు కదా. మీరు కూడా మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? ఏడొస్తున్నారు అట్లా. దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా ఈ సమస్య, ఈ బాధలంటే నువ్వు బాగుపడాలనే. ఇక్కడ చూడండి, ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వస్తే ఏం చేశాడు తెలుసు? యేసు ప్రభువును సద్బోధకుడా అన్నాడు. ఏ బోధకుడు? సద్బోధకుడా అంటే ఆయన యేసు ప్రభు టక్కని నిలబడ్డాడు. చెప్పు అయ్యా, నిత్య జీవం చేరాల వారసుగా కావాలంటే నేనేం చేయాలి ప్రభువా అని అడిగాడు. దేవుడు అన్నాడు, నిత్య జీవం నీకు తెలీదా? మరి ఏం చేస్తే వారసుడు అవుతారు నీకు తెలీదంటే, తెలుసు, ఏమేమి చెప్పు అని అడిగాడు. ఏం లేదు, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, నా తల్లిదండ్రులు సన్మానించాలి, ఎదుటి వారిని ప్రేమించాలి, నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించాలి, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నాను ప్రభువా, మరి నాకు నిత్య జీవం రావాలి కదా ప్రభువా అంటే దేవుడు అన్నాడు. ఆయన మీరు చూసి జాలి పడ్డాడంట. అక్కడ పెట్టారు పౌలుగా. వీడు ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇతను ఎవరు తెలుసా? ధనవంతుడు. బాగా నిలబడు, ధనవంతుడు. ఈ ధనవంతుడు ఏమొచ్చి అడిగాడు? బోధకుడా, నిత్య జీవనకు వారసుడు కావాలని నేను ఏం చేయాలి? అసలు నిత్య జీవం అంటే ఏమి చెప్పరా? ఏమి కరెక్ట్ చెప్పు. పరలోకం కదా నిత్య జీవము. మనము ఎన్నాళ్ళు బతుకుతాం మనకు తెలీదు, ఎన్నేళ్ళు బతుకుతాం మనకు తెలీదు, కానీ ఒకరోజు చస్తావు. ఈ సంవత్సరంలో ఎంతమంది చచ్చిపోయారు చూసుకునండి, ఈ సంవత్సరంలో ఎంతమంది కూలిపోయారు చూసుకునండి. అంతలోపు ఆ లిస్ట్లో మనం ఉండకూడదని ప్రార్థించండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడు, ఇంకా ధనం ఎంతసేపు, ఇవన్నీ అనుకున్నాడు. మంచి ఆలోచన వచ్చింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేమన్నాడు? బోధకుడా, నిత్య జీవం ఎంతసేపునా నిత్య జీవం చేరక తప్పదు. గ్రహించాడు, వచ్చాడు. నిత్య జీవానికి వాటికి నేను ఏం చేయాలంటే దేవుడు అన్నాడు,
నువ్వు ఏం చదివావు? పరిశుద్ధ గ్రంథంలో ఏం చదివావు? 10 ఆజ్ఞలు తెలుసు కదా నీకు. ఏమేమి? ఇవన్నీ బాగా చేస్తావు కదా, నీకు ధనం ఎక్కువ ఉండదు కదా, నువ్వేం చెయ్యి? నేను యేసుప్రభు అనుకో, నువ్వు ధనవంతుడు అనుకో, ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలి కదా, నువ్వు నీకు నిత్య జీవం కావాలి కదా, కావాలని నేను చెప్పినట్టు వినాలి కదా, వినాలని నువ్వేం చేయాలి? చెప్పినట్ట కదా. ఇప్పుడు నేనేం చెప్పాను? నీవు ముందు నీ ఆస్తి అంతా అమ్మి ఎవరికి? బీదలకిచ్చి పంచిపెట్టి అప్పుడు నన్ను వెంబడించి అన్నాడు లేదా? ఇప్పుడు ఈ మాట వినాలి కదా. మరి ఈ మాట వింటే కదా వచ్చేది పరలోక రాజ్యము. మరి నేనేం చేశాడు? మాకు మెట్లు పిచ్చుకున్నావు అంటే నీకేమిటి మీద ఆశ ఉంది? ఇంకా ధనం మీదే కదా, ఆస్తి మీదే కదా. మరి అన్ని దినాలు ఉంటుంది నీతో డబ్బు. ధనం ముఖ్యమా, పరలోక రాజ్యం ముఖ్యం నీకు కదా. మరి ఇప్పుడు కూర్చో. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట వినలే. దేవుడు చెప్పిన మాట వినలే. ఈయనేమనుకున్నాడు? నిత్య జీవనికి ఇంక డబ్బును కూడా తీసుకుపోదాం అనుకొని వచ్చాడేమో. నాష్టాంతా కూడా తీసుకొని వెనక్కి కట్టుకొని లాక్కొని సంచలు వేసుకొని ఇప్పుడు కూడా దేవుడికి మనకు వచ్చి, బిడ్డలారా, అమ్మలారా, అయ్యలారా, మీకోసం మీరు సంపాదించిన ఆస్తులంతా ఇప్పుడే కూడబెట్టుకొని ఒక్కొక్కరు పెట్టెలోన, ఒక్కొక్కరు బీరువాల్లోను, ఒక్కొక్కరు బట్టలను కట్టుకునండి. అంటే మీరు మనమంతా ఎట్లా కకృతి పడేవాళ్ళు, అమ్మ ఇవన్నీ తీసుకుపోతామంట అని చెప్పి ఇంక అది మసి బట్టలు కూడా వదలరేమో. మసి బట్టలు కూడా వేసుకొని వెండి బంగారం దాచిపెట్టింది అంతా దాచిపెట్టుకోండి అవన్నీ చెప్పలేడు దేవుడు. ఇదంతా భూమి మీద ఉన్నంత వరకేనమ్మా అయ్యలారా. ఇవన్నీ చస్తే ఇవన్నీ ఏమి రావు, కానీ ఒకటి పరలోక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం కొరకు ఈరోజు మనం ప్రాకులాడాలంటే, ఆ రాజ్యానికి వారసుగా కావాలంటే దేవుడు చెప్పిన మాట విని ఆ మార్గంలో నడవండి. అప్పుడు నడిస్తే నిత్య జీవం మనకి వచ్చునుగాక. ఈ ధనవంతుడు ఆస్తి అప్పుడప్పుడు పంచిపెట్టమన్నాడు, మాకు సన్నగా చేసుకున్నాడు. ఏంటికి అంత సన్నగా చేసుకుంటావు? ఆయన అనుకున్నాడు ఇంక ఇదే శాశ్వతమని, దేవుడు చెప్పినట్టు. అందుకే ఆయనకి పరలోక రాజ్యము రాలే. ఈరోజు నిత్య జీవం కావాలంటే మనకి ఏం కావాలో తెలుసండి? నిత్య జీవం కావాలంటే మనం ఏం చేయాలి తెలుసండి? దేవుడు చెప్పినట్టు ఆ మార్గం నడుచుకునండి. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాలంటే ఒకటి, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి, ఆ మార్గంలో వినాలి. నిత్య జీవం యోహాను సువార్త 6వ అధ్యాయం 27 వచనం చదవండి. ఇదొక్క మాట, ప్రభు బల్ల కదా, అదొక్క మాట చెప్పి ముగిస్తాను. నిత్య జీవం ఎవరెవరికి వస్తుందంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ ఏమిటంట? నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అని చెప్తూ 41వ వచనంలో ఏం చెప్తాడు? కాబట్టి నేను పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం అని చెప్పినందున ఆ 54వ వచనం చదవండి ఇప్పుడు డైరెక్టర్. ఈ మాట అందరు చదవండి. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవమునకు వారసుడు, అంత్య దినమున వాణ్ణి నేను లేపుతాను. హల్లెలూయా. అందరూ ఒక నిమిషం నన్ను చూడండి, ఇంకా అయిపోయింది, ముగిచ్చేస్తాను ఒక నిమిషంలో. ఇప్పుడు ఇది దీంట్లో ఏముందో తెలుసా? చూడండి, దీంట్లో ఏముందో తెలుసా? ఆయన శరీరం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు దీని గురించి మీకు వివరించలేదు కనుక సందర్భం వచ్చింది కానీ నేను వివరిస్తాను. ఇది ఎవరు శరీరము? ఇది మీ కండ్లకి ఎట్లా కనబడుతుంది? కరెక్ట్ చెప్పండి, ఎట్లా కనబడుతుంది? చంద్రాన్ని ఎట్లా కనబడుతుంది నీకు? కరెక్ట్ చెప్పాలి, నీ మనసులో ఉన్న మాట చెప్పు, ఏం కాదు, ఏం తిట్టంలే. రొట్టె. ఏ శుభాన్ని నీకు ఎట్లా కనబడుతుంది? రొట్టె. మీరు చెప్పండి, ఎట్లా కనబడుతుంది? అన్నం మన బాప్తీసం తీసుకున్న ఒకసారి చప్పట్లు కొట్టండి ప్రసాదానికి. ఈయన ఎట్లా కనబడుతుంది నీకు కదా? ఈ రొట్టె ఎవరు కదా? రొట్టెని మన కండ్లకే, ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడిన వానికి యేసయ్య శరీరం. దీంట్లో పాలు పొందేవాడు ఎట్లుండాలంటే పరిశుద్ధంగా, పవిత్రంగా,
నీతిగా ఆ లక్షణాలు మనకుంటేనే ఈ శరీరాన్ని భుజించడానికి అర్హుడు. అందుకే అంటాడు, నిత్య జీవం మీకు కావాలనుకుంటే నా శరీరాన్ని భుజించండి. ఈ శరీరాన్ని భుజించి, అందుకని నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవమునకు వారసుడవుతాడు. వాడిని నేను వచ్చినప్పుడు అంత్య దినములో నేను వాడిని లేపుతా, దేవుడు లేపుతాడు. అయితే ఇప్పుడు నిత్య జీవం కావాలంటే దేవుడు చెప్పినట్టు నువ్వు నమ్మి బాప్తిసం పొందండి, రక్షింపడండి. నమ్మని వానికి శిక్ష, ప్రభుపాలలో చేయి వేయలేకపోతే మీకేం కలుగుతుంది చెప్పుదనా? శిక్షకు అర్హులవుతారు. కొంతమంది ఇంకా ఈ 2026 సంవత్సరం వచ్చిన బాప్తిసం తీసుకోలే, రక్షణ పొందలే. ఒక పండుగలు సంబరాలు చేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటున్నాం, భక్ష్యాలు చేసుకుని తింటున్నాం, అనేక రకాలు తింటున్నాం. కానీ నోటికి మార్పులే, హృదయానికి మార్పులే, మనసుకు మార్పులే, ఆలోచనకు మార్పులే, నడవడికి మార్పులే, ప్రవర్తనకు మార్పులే. ఎంతకాలం ఉంటాం ఇట్లాగనే? నిత్య జీవం కొరకు కోరాడండి. ఆ నిత్య జీవం మనకు కావాలి. మనం ఎంత ఏం చేసినా ఒకరోజు నిత్య జీవం కావాలండి. ఈ నిత్య జీవం కొరకు మనమందరం ప్రాకులాడుదుముగాక. ఆ ధనవంతుడు వచ్చాడు, నిత్య జీవానికి వారసు కావాలని అడిగాడు, కానీ దేవుడు చెప్పినట్లుగా వినలే. మనం అట్లా ఉండకూడదు. నిత్య జీవం కావాలంటే ఇప్పుడు ఎవరు మాట వినాలి? దేవుడు చెప్పినట్టుగా విని దాని మార్గంలో మనమందరం కూడా నడుచుకుందాముగాక. చెప్పండి, 2 పాయింట్లో ఎవరి జీవితంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు? ఎవరైతే దేవుని మాట విని ఆ మార్గం నడుచుకుంటారో వారి జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. మనోహ ఏం చేసింది? దేవదూత మాట విని నడుచుకునిందా లేదా? అందుకే ఆమె జీవితంలో కార్యాలు చూసిందా లేదా? మరి ఎవరైతే దేవుని మార్గంలో నడుచుకుంటారో వారికి ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఒకటి శత్రువును కూడా మిత్రునిగా చేస్తాడు. రెండవది, దేవుని మాట మనం వింటే దేవుడు మన మాట వింటాడు. మూడవది, ఎవరైతే ఆయన మాట విని ఆ మార్గంలో నడుస్తారో నీకు నాకు నిత్య జీవాన్ని దేవుడు వారసులుగా మారుస్తాడు. యుగ యుగములు ఆయనతో పాటు ఉందముగాక. ఈ వాక్యం మీ అందరి హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక.